ఆ, ఉమ్, ఉమ్. సరిపోతుంది. సరే, చూడండి ప్రియులారా, మనము చిన్నపిల్లల గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఈ ఈ చిన్నపిల్లల యొక్క స్వభావంలోకి, లేకపోతే చిన్నపిల్లల మనస్తత్వంలోకి మనము వస్తేనే కానీ దేవుని రాజ్యంలోనికి, అంటే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేము. ఇప్పుడు మనందరము ఈ ప్రదేశానికి వచ్చి కూర్చుని దేవుని వాక్యం వినడానికి ఎందుకు వచ్చాము? అసలు యేసు ప్రభుని నమ్ముకోవాల్సినటువంటి అవసరత ఎందుకు? లోకాన్ని విడిచిపెట్టి, లోకంలో ఉన్న వాటినన్నిటినీ విడిచిపెట్టి, వాటన్నిటికీ వ్యతిరేకంగా ఉన్నటువంటి దేవుని యొక్క మార్గంలోకి వచ్చి దేవునిలో, యేసు ప్రభువులో ఉండడానికి గల కారణం ఏంటి? ఏం చేద్దామని వచ్చాం? ఇప్పుడు మనం ఆలోచన చేసేటువంటి విషయాలు దానికోసమే. యేసు ప్రభు చెప్పాడు, మీరు దేవుని రాజ్యంలోనికి రావాలి అంటే పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించాలి అంటే మీరు చిన్నపిల్లలాగా మారాలి. చిన్నపిల్లలాగా మారాలి అంటే మనం ఏం చేయాలి? ఎందుకని యేసు ప్రభు ఆ మాట చెప్పాడు అంటే, మొట్టమొదటి మనిషి పాపం చేయకముందు ఆ వ్యక్తి చిన్నపిల్లల వలె, వాళ్ళిద్దరూ కూడా చిన్నపిల్లల వలె సిగ్గు ఎరుగని వారై, వాళ్ళు అమాయకత్వంతో, నిర్దోషత్వంతో ఉన్నటువంటి మనుషులు. ఎప్పుడైతే ఆ మనిషి పాపం చేశాడో తన నిర్దోషత్వాన్ని, తన అమాయకత్వాన్ని కోల్పోయి మనిషి భ్రష్టుడైపోయాడు, చెడిపోయాడు, పాడైపోయాడు. అన్నీ అర్థమైపోయాయి, అన్నీ తెలిసిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు చిన్నపిల్లల్లాగా మారాలి అనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు తెలిపారు. మనం నేర్చుకున్నాం, అభ్యసించబడతారు. మొట్టమొదటిగా పిల్లలు ఏం చేస్తారు? మరొకసారి దాన్ని రివైండ్ చేసుకుందాం. పిల్లలు ఏం చేస్తారు? ముందు నేర్చుకున్న పాయింట్ ఏంటి? మొదటి పాయింట్, పిల్లలు ఏం చేస్తారు చెప్పాలి అమ్మ. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు ఏం చేస్తారండి? మొట్టమొదటిగా ఏం చేస్తారని చెప్పారు? మొదట నమ్మకం, నమ్ముతారు. ఏం చేస్తారు? నమ్ముతారు. పిల్లలు మనల్ని నమ్ముతారా, నమ్మరా? నమ్ముతారు. రెండోది ఏం చేస్తారు వాళ్ళు? చెప్పండి. రెండోది ఏం చేస్తారు? ఉపదేశించబడతారు. ఉపదేశం వేరు, బోధ వేరు. వాళ్ళు బోధించడం వేరండి, బోధ వేరు. ఉపదేశించడం వేరు, ఉపదేశం వేరు, బోధ వేరు. కాబట్టి వాళ్ళు ఉపదేశించబడతారు. అందుకే సామెతల గ్రంథంలో, నా కుమారుడా నీ తల్లి యొక్క బోధను విడిచిపెట్టక నీ తండ్రి ఉపదేశాన్ని అని ఉంటుంది. ఒకవేళ మనము ఆలోచన చేస్తే సరే. ఇప్పుడు మనం ఒకసారి ఉపదేశించబడతారు. మూడో విషయం ఏం చేస్తారు వాళ్ళు? అభ్యసించబడతారు. ఏం చేయబడతారు? ఏం చేయబడతారు? ఏం చేయబడతారు? ఏం చేయబడతారు? మీరు చెప్పే వరకు నేను అలా అడుగుతూనే ఉంటాను. ఏం చేయబడతారు? అందరు చెప్పరే. పిల్లలు ఏం చేయబడతారు? అభ్యసించబడతారు. మనము అభ్యసించబడుతున్నామా? దాని విషయాలు కొన్ని ఆలోచన చేస్తే, పిల్లలు సులభంగా మలచబడి ప్రతి దానిని శ్రద్ధతో ప్రశ్నించి పరిశోధించి అభ్యసించాలని చూస్తారు. మీరు ఏదైనా నోట్స్ మెయింటైన్ చేస్తే వెంటనే తిరగేయడానికి గుర్తుంటుంది. మనము పెద్ద చదవర్లం, జ్ఞానులు, తెలివైనోళ్ళు, అన్నీ తెలుసు మనకి. అందుకు మనకి ఈ దేవుడు మాట్లాడే మాటలతో మనకేంటి? డాక్టర్ బాబును వంటలక్క సీరియల్లో అయితే బాగా. దయచేసి గమనించండి, మీరు నోట్స్ మెయింటైన్ చేయండి, రాసుకోండి, తప్పేం కాదు. దాన్ని మీరు తిరగేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. పిల్లలు సులభంగా మలచబడతారు. ఏం చేయబడతారు? మాట్లాడరండి, కోపం వచ్చిందా? పిల్లలు ఏం చేయబడతారు? సులభంగా మలచబడతారు. పిల్లల్ని సులభంగా మలచొచ్చా లేదా? మలచొచ్చు.
తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి దానిని శ్రద్ధతో ప్రశ్నిస్తారు. నిజమే, వాళ్ళ బుర్ర దగ్గర మనం ఎందుకు పనికిరాం. వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయి తెలుసా? ఇది ఎందుకు, ఎందుకు తెచ్చావు, ఎవరి కోసం తెచ్చావు, ఇవ్వాలా, చాలా ప్రశ్నలు. వాళ్ళని మీరు వాళ్ళ దగ్గర ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చో తెలుసా? మీ పిల్లల్ని చాలా శ్రద్ధగా మీరు వాళ్ళని పరిశీలన చేస్తే మీకు తెలియకుండానే వాళ్ళు మీకు జ్ఞానాన్ని నేర్పిస్తారు. నేను ఎందుకు ఆలోచించలేకపోయాను, నేను ఎందుకు నాకు తట్టలేదేంటి అనేటువంటి విషయాలు మీకు అర్థమవుతాయి. చాలా జాగ్రత్త. పిల్లలు మనకి అనేకమైన విషయాలు నేర్పిస్తారు. అందుకే దేవుడు, ఎందుకని వాళ్ళు ప్రతిదీ తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే పరిశోధిస్తారు. పరిశోధన. మీ పిల్లలు ఎవరైనా సరే మీరు తెచ్చిన టేప్ రికార్డులు కానీ లేకపోతే మొబైల్ కానీ ఉప్పేస్తున్నారా? వాళ్ళు మీరు కొడతారా, తిడతారు. వాస్తవానికి ఏంటి తెలుసా? వాడు ఎందుకు అంత పరిశీలన చేస్తాడో తెలుసా? ఈ తుపాకీ ఎందుకు పేలుతుంది, అసలు ఎలా పేలుతుంది, ఓపెన్ చేసి చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తాడు. అయితే విషయం ఏంటంటే వాడు ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ చేస్తాడు కానీ దాన్ని ఎలా ఓపెన్ చేశాడో మర్చిపోతాడు. అందుకే బిగించడం రాదు వాళ్ళకి. పిల్లలు వస్తువు వెంటనే ఉప్పేస్తారు. వాళ్ళు విప్పడం గురించి ఆలోచిస్తారు కానీ ఫస్ట్ నేను ఏది ఉప్పాను, ఏది చేశాను అనే జ్ఞానం వాళ్ళకి తక్కువ. కాబట్టి దాంట్లో ఏముందని చూడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఓపెన్ చేస్తారు. వెంటనే నువ్వు ఏం చేయాలి తెలుసా? ఒంగోపెట్టి దబదబ బాధేసి, దొంగ సచ్చినోడా, పనికి మాలినోడా, నీ బతికింత, ఇలాంటివి కాదు. నువ్వు అన్నీ ఏం చేయాలంటే పక్కన కూర్చొని, అరే నాన్న భలే ఉప్పావురా, ఎలా ఉప్పావు డాడీ అని వాడు నువ్వు కొంచెంసేపు జాగ్రత్తగా వాడితో ఆడుకుని తర్వాత ఏం చేయాలంటే, అరే డాడీ నువ్వు మరలా బిగించగలుగుతావా? లేదు మమ్మీ అంటాడు. మరి నీకు బిగించిన రానప్పుడు ఎందుకు ఉప్పావురా, కొంచెం ఆలోచించని వాడితో ఏం చేయాలంటే వాడికి అర్థం అవ్వాలి. నువ్వు వెంటనే వాడిని ఒంగోపెట్టి గుద్దేసి తలకాయ నేలనేసి కొట్టేసి నువ్వు వింతేరా, నీ బొత్తికి ఏం కొనకూడదురా అని అన్నావు అనుకో, వాడు అవన్నీ మనసులో పెట్టుకుంటాడు. ఎప్పుడు చూపించాడో తెలుసా? నువ్వు ముసల్దానం అయిపోయిన తర్వాత చూపించాడు. జాగ్రత్త. నిజం. మీరు ఆ పిల్లలు పాడు చేస్తున్నప్పుడు పాడు చేయమని ఎంకరేజ్ చేయడం కాదు, వాడితో కూర్చుని అరే భలే ఉప్పావురా, భలే తొక్కుతున్నావు డాడీ, భలే ఎక్కావు డాడీ అని చెప్పి మీరు ఏం చేయాలంటే తర్వాత దానివల్ల వచ్చేటువంటి నష్టాన్ని కూడా చెప్పాలి. అప్పుడు వాడు ఏమంటాడంటే, సారీ మమ్మీ, ఇప్పుడు చేయండి డాడీ, సారీ డాడీ అని నెక్స్ట్ వస్తువుని ఎలా కాపాడుకోవాలో వాడికి అర్థమవుతుంది. పిల్లల యొక్క మనస్తత్వం వాళ్ళు అన్నీ పరిశోధిస్తారు. ఎందుకని చెప్తున్నాను అంటే, చిన్నప్పుడు మనం ఆ స్థాయిలో నుంచే వచ్చాం. కొన్ని వస్తువులు పాడై ఉంటాయి, కొన్ని ఇంట్లో కొన్ని సామాగ్రిని మనం పాడు చేసి ఉంటాం. కానీ అదేంటో తెలుసా? పరిశోధించాలనే ఉద్దేశం. అది కాస్త ఎదుగుతున్న కొలది వాళ్ళ బుద్ధి మందమెక్కిపోయి వారి ఆలోచనలన్నీ కూడా తప్పుదావ పట్టేస్తాయి, వేరే మార్గంలోకి వెళ్ళిపోతాయి. వేరేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే లోకాన్ని పరిశోధించడం ప్రారంభిస్తారు. వాళ్ళు పరిశోధించి డాడీ అంత మాట నోట్లో పెట్టి ఇలా లాగుతున్నాడు ఏంటి అని ఆలోచించి రేపు రొద్దుట ఏముందో చూడాలని వాడు సిగరెట్ కాల్చడం నేర్చుకుంటాడు. డాడీ అంత మాట పెదాల దగ్గర ఏదో పెడుతున్నాడు ఏంటి అని చెప్పి వాడు పెద్ద అయిన తర్వాత అదేంటో చూడాలనుకుంటాడు. కారణం పిల్లలు పాడైపోవడానికి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులే, చర్చికి వస్తున్నటువంటి మనమే, సంఘంలో కూర్చున్నటువంటి మనమే, తల్లిదండ్రులుగా పిల్లల్ని కన్నటువంటి మనమే. జాగ్రత్త. వాళ్ళు చిన్నప్పుడు వస్తువుల్ని పరిశోధిస్తారు, వ్యక్తులను పరిశోధిస్తారు. తర్వాత వాళ్ళు ఎదుగుతున్న కొలది అలవాటులను పరిశోధించి ఇదేంటో చూద్దాం. ఉదాహరణ మీకు చెప్తున్నాను. అంటే ఎందుకని పరిశోధించడం గురించి చెప్తున్నాను. చిన్నప్పుడు మా నాన్నగారు నా చేత మందు రప్పించుకునేవాడు. ఇలా నీళ్ళు కలిపిన కళ్ళు మూసింది తాగేసేవాడు. ఇలా ఎందుకు తాగేస్తున్నాడు అంటే, రోజు మేము ఏం చేసామంటే నేను ఒక కుర్రోడు ఆడుకుంటూ మందు సీసాలు ఏరుకోవడం. అప్పుడు రూపాయో ₹10 అది గాజు సీసా అమ్మితే ఏరుకుంటున్నాం. నేను అన్నాను ఆడితోటి, మా నాన్న ఇలా నీళ్ళు కలిపి ఉంటాడరా, ఇలా తాగేస్తాడరా, కళ్ళు మూసుకుని అంటాడు ఆఖరిని, ఏంటో చూద్దాంరా అన్నాను. నిజమేరా అని చెప్పి మూత ఓపెన్ చేశాం. దాంట్లో కొంచెం చుక్క ఉంది. ఆడు చుక్క నేను చుక్క నోట్లు వేసుకున్నాం. అలా అయిపోయింది. ఆ చుక్క విపరీతమైన తాగుడికి అలవాటు అయిపోయింది. పరిశోధించడం, అభ్యసించబడడం. మీ పిల్లలు ఈరోజు మీకు గారంగా కనబడవచ్చు, కానీ ఆ పిల్లలు మీ కన్నుల ఎదుట దేవుడు నరకంలో పడేస్తున్నప్పుడు మీరు సాక్షులు. మీరే తీర్పులోకి వస్తారు. మీ పిల్లలు అన్నీ పరిశోధిస్తారు, అన్నీ నేర్చుకుంటారు, అన్నిటినీ చూస్తారు. జాగ్రత్త. నీ నడక, నీ పడక, నీ వేషధారణ, నీ మాట,
నీ ప్రవర్తన, నీ బుద్ధి అన్నిటినీ వాళ్ళు పరీక్షిస్తూ ఉంటారు. జాగ్రత్త. యేసు ప్రభు పిల్లలను ఉద్దేశించి మాట్లాడంటే ఆ పిల్లలు నీకు తేలిగ్గా కనబడుతున్నారా? ఒక పిల్లవాడు పాడైపోతే ఒక తరం పాడైపోయింది. జాగ్రత్త. నీ పిల్లలకి నువ్వు గారం పెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు నేర్పుతున్నావేమో, నడిపిస్తున్నావేమో. జాగ్రత్త. ఆ పిల్లల వలన ఒక తరం పాడైపోతుంది. ఆ పిల్లలు నీకే కాదు, సమాజానికి కూడా నష్టం కలగజేస్తారు. జాగ్రత్త. నీ కుటుంబానికే కాదు, సమాజానికి, చుట్టుపక్కల కుటుంబాలకి, గ్రామాలకి, దేశానికే నష్టం కలగజేసేటువంటి మనుషులుగా తయారైపోతారు. దేశానికి నష్టాన్ని కలగజేసేటువంటి వ్యక్తులుగా తయారైపోతారు. జాగ్రత్త. చిన్నపిల్లలుగా మారడం అంటే నీకేదో తేలిగ్గా ఉందనుకుంటున్నావేమో. చిన్నపిల్లలుగా మారితేనే కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడం అనేటువంటి మాట అది ఎంత గొప్ప మాట. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా మేము పరలోకంలో గొప్పవాళ్ళుగా ఉండాలంటే ఏం చేయాలి అని అనగానే యేసు ప్రభు వాళ్ళకి ఏమీ హితబోధ చేయలేదు. ఒక పిల్లోని తీసుకున్నాడు. ఆ పిల్లోని తీసుకుని చంకన ఎత్తుకుని ఈ పిల్లోలాగా మీరు మారితేనే కానీ పరలోక రాజ్యంలోకి ప్రవేశించరు. అది మనం చదవడానికి చాలా తేలిగ్గా ఉంది, కానీ దాన్ని ధ్యానిస్తే రే ఏం మాట్లాడుతున్నారు, దాన్ని ధ్యానిస్తే జాగ్రత్త. ముసుగేసుకుని లేకపోతే పెద్దలుగా పిలువబడి ఇక్కడ కూర్చుని మనము ఏదేదో చేసేసి అధికారం ఇస్తే, పెత్తనం ఇస్తే, డబ్బు ఇస్తే, హోదా ఇస్తే, స్థాయి ఇస్తే ఆ విధంగా అని అనుకుంటున్నారేమో. జాగ్రత్త. మొట్టమొదటిగా దేవుడు ఎవరిని లెక్క అడుగుతాడు? నువ్వు అధికారం కోరుకుంటే నిన్నే అడుగుతాడు దేవుడు. నువ్వెందుకు ఆ అధికారంలోకి వెళ్ళావు కదా, నీకు ఇచ్చాను కదా, నువ్వెందుకు అలా ఉండలేకపోయావు? ఆ స్థాయి నువ్వు కోరుకుంటే. అందుకే దేవుడు ఏమన్నాడంటే మీలో గొప్పోడు అయితే ఏమవ్వాలన్నాడు? మీలో ఎవడైనా గొప్పవాడిగా ఉండాలంటే వాడు ఏం చేయాలన్నాడు? ఏమని చెప్పాడు? మీరు పరిచర్య చేసేవారుగా ఉండాలని చెప్పాడు. మీరు గొప్పవారుగా ఉండాలి అంటే, మీరు పరిచర్య చేయాలి అంటే, ఏమండి ప్రెసిడెంట్ పదవి ఇచ్చినోడిని ఆకులు ఎత్తమంటే ఎత్తుతాడే? మరి ఆకులు ఎత్తమన్నాడు. అక్కడ ఎంత తగ్గింపు ఉంటే ఆ వ్యక్తి ఎత్తుతాడు? అసలు యేసు ప్రభుతో ఎంత సహవాసం ఉంటే తగ్గింపు వస్తుంది? కాబట్టి ఒక పాస్టర్ గారు చెప్తే విన్నాను, ఐఏఎస్ ఆఫీసర్ గారు పెడుతున్నాడు అని చర్చికి. ఎవరైనా మన పెద్దలు ఎలా ఉంటారో తెలుసా? మెల్లో గొలుసు, చేతులకు 4 ఉంగరాలు, క్యాసు, సంకలో ఒకళ్ళేమో బ్యాగ్ పెట్టుకుంటారు, ఒకళ్ళేమో పుస్తకాలు పెట్టుకుంటారు. నడంరా. నేను మిమ్మల్ని విమర్శించట్లేదు, కానీ వ్యవస్థలో ప్రస్తుతం అలా జరుగుతుంది. కానీ యేసు ప్రభు చెప్పింది ఏంటో తెలుసా? మీలో గొప్పవాడై ఉండాలంటే, పెద్దగా ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? కొండలకు అడగాలి, చాపలేయాలి. పెద్దలంటే డబ్బు అట్టుకుని వెళ్ళి చర్చి కట్టేసి, బిల్డింగ్ కట్టేసి, మైకులు కట్టుకొచ్చేసి, నువ్వు స్టేజ్ చంచి అంత అట్టుకొచ్చేసి, అది కాదు. అలా ఆ స్థాయి అంతా మారాలి అంటే మనం చిన్నపిల్లలాగా మారాలి. మనం అమాయకులుగా మారాలి. అమాయకత్వం అంటే ఏంటంటే ఇంకా చెడ్డదాని వైపు ప్రవేశించకూడదు. ఓకే, వాళ్ళు పరిశోధిస్తారు, అన్నీ పరిశోధిస్తారు. జాగ్రత్త. ఇక నుంచి మీ పిల్లలు ఉప్పేస్తుంటే పాస్టర్ గారు ఉప్పేయమన్నారు కదా అని వదిలేకండి. ఆ టేప్ రికార్డు ఉప్పేస్తుంటే ఉప్పేయమన్నారు కదా అని ఉప్పేస్తాడేమో. జాగ్రత్త. మీరు ఏం చేయాలంటే వాడికి విప్పే ముందు వాడికి చెప్పాలి. ఇప్పటికి మీ పిల్లలు పెద్దలు అయిపోయారు, కానీ చిన్నపిల్లలు రాబోయేటువంటి తరం గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు విప్పుతున్నప్పుడు వాళ్ళతో కూర్చుని చెప్పి వాళ్ళకి ఇది కరెక్ట్ కాదురా అని చెప్పినప్పుడు వాడు అర్థం చేసుకుని నెక్స్ట్ వస్తువుని పాడు చేయకుండా ఉంటాడు. కానీ వాడు ఏం చేస్తాడంటే పరిశోధించాలనేటువంటి మనసుతో ఉంటాడు. ఈరోజు ఈ ప్రదేశంలో మీరు పరిశోధించాలనేటువంటి మనసుతో మీరు కూర్చుంటే మీరు గత వారం విన్నటువంటి వర్తమానాన్ని మీరు మరలా తిరిగేసి ఉండేవారు. మీరు ఈ వారం చదవలసినటువంటి వాక్యాన్ని మీరు ఇంటికాడ చదివచ్చు ఉండేవారు. కానీ ఆ మనస్తత్వం మన దగ్గర ఉందో లేదో మీరు చూసుకోవాలి. తర్వాత మనం పోయిన వారం నేర్చుకోవడం గురించి చెప్పాం. దావీదు యొక్క జీవితాన్ని మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఏంటి? 131వ కీర్తనలో దేవునికి చెప్తాడు, ప్రభువా యెహోవా, నా హృదయము అహంకారం కలిగినది కాదు, నా కన్నులు మీదు చూసినవి కాదు, నాకు అందని వాటి యందైనను గొప్పవాటి యందైనను నేను అభ్యాసించటం లేదు. నేను ఆ గొప్ప వాటి మీద లేకపోతే నాకు అందని వాటిని నేను అందుకోవాలనేటువంటి ఆ అభ్యాసం అయితే నాకు లేదు. నేను ఎలా ఉన్నానంటే చనుపాలు విడిచినటువంటి పిల్ల తన తల్లి దగ్గర ఉండినట్లు, చనుపాలు విడిచినటువంటి పిల్ల తన దగ్గర ఉండినట్లు నా ప్రాణమును సముదాయించుకున్నాను, నిమ్మలపరుచుకున్నాను అనేటువంటి మాట ఆయన దేవుని దగ్గర చెప్తున్నాడు. ఈరోజు మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటున్నామా లేదో ఒకసారి చూడాలి. మరలా నేను రిమైండర్ మళ్ళా మీకు చేస్తున్నాను చూడండి.
పాలు విడవని పిల్లవాడు ఏం చేస్తాడు? తన కోరికల గురించి అస్తమాను ఏడుస్తూ ఉంటాడు. విశ్వాసులు అంతమాటు దేవుని దగ్గర ఏడవడం తప్పు కాదండి. దేవుని దగ్గర కన్నీరు కార్చడం తప్పు కాదు. అది ఏ కన్నీరు అయి ఉండాలంటే దైవానుసారమైనటువంటి దుఃఖం మారు మనసును కలగజేస్తుంది, పశ్చాత్తాపాన్ని కలగజేస్తుంది. తప్పు చేశానే, పొరపాటు చేశానే, అయ్యో అయ్యో ప్రభువా అని ఏడుస్తాం. అలా కాకుండా, ప్రభువా మా ఇల్లు ఎలివేషన్తో ఆగిపోయింది నాయన, నువ్వు సాయం చేయవా, నువ్వు మమ్మల్ని ఇలాగే వదిలేస్తావా, ఈ ఏడుపు దేవుడు అంగీకరించడం. దావీదు యొక్క ఏడుపు ఏంటంటే, దావీదు దగ్గర ఉన్నటువంటి ఏడుపు ఏంటంటే, రాత్రి పగలు తన పరుపు తేలియాడేటట్లుగా ఆయన ఏడ్చినటువంటి ఏడుపు ఏంటంటే, ప్రభువా నేను పాపం చేశాను, ఆజ్ఞను అతిక్రమించాను, నేను వ్యభిచారం చేశాను, ఆ తప్పును కప్పుపుచ్చుకోవడానికి ఒకరిని హత్య చేశాను, నేను హంతకుణ్ణి, నేను నీకు విరోధంగా నడిచాను, అయ్యో ప్రభువా ప్రభువా అని రాత్రులు ఏడ్చేవాడు. ఎందుకనని? అతని మనస్సాక్షి అతని మీద నేరం మోపుతుంది. ఇప్పుడు మనం ఎలా ఏడవాలి దేవుని దగ్గర? రాత్రులు లేకపోతే పగట్లో దేవుని దగ్గర ప్రార్థనలకు వెళ్ళినప్పుడు దేవుని దగ్గర ఏడవలసినటువంటి ఏడుపు ఏంటి? ప్రభువా నేను పడిపోయాను, నా వల్ల కావట్లేదు, నేను నిలబడలేకపోతున్నాను, ఆదివారం రోజు వర్తమానం వింటున్నానా, ఇది చేయొద్దని నువ్వు చెప్పావు, కానీ నా శరీరం నన్ను నిలబడనివ్వట్లేదు, నా హృదయం నా మాట వింటలేదు, నా చేతులు ఆగట్లేదు, నా నోరు ఆగట్లేదు, నా చూపు ఆగట్లేదు, నేను నీకు వాక్యానుసారంగా ఉండలేకపోతున్నాను, నా మనసులో కొన్ని హెచ్చరికలు వస్తున్నాయి, కానీ ఆ హెచ్చరికలు నేను లోబడలేకపోతున్నాను, తప్పు చేసేసిన తర్వాత అయ్యో అని బాధపడుతున్నాను, నా వల్ల కావట్లేదు ప్రభువా అనేది దేవుని దగ్గర ఏడ్చేటువంటి పశ్చాత్తాప ప్రార్థన. మరొక ప్రార్థన ఏంటి తెలుసా? అంటే పాలు విడవని పిల్లోడు చేసేటువంటి కోరికలు. ప్రభువా మా కారు లేదు, ప్రభువా మా పిల్లలకి, అంటే నేను అట్ల కోసం అడగొద్దన్న ఉద్దేశం కాదు, పదేగా దాని గురించి ఆడడం నీవు పాలు విడవని పిల్లవాడు. ఎందుకంటే దేవుడేంటో నీకు అర్థమైపోయిన తర్వాత ఏడవలసిన అవసరం ఏముంది అండ్ అంతే కదా. దేవుడేంటో నీకు అర్థమైపోతే ఏడవలసిన అవసరం ఏముంది? మన అవసరతల కోసం ఏడవలసిన అవసరం లేదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీరు అడగక ముందే మీ అక్కర్లన్నీ పరలోకమందున తండ్రికి తెలుసు. మీరు అడగక ముందే, మీరు రాకముందే, నువ్వు ప్రార్థనలోకి వెళ్ళకముందే నీకు తిండి కావాలని తెలుసు, వస్త్రాలు కావాలని తెలుసు, అప్పులు ఉన్నాయని తెలుసు, సమస్యలు ఉన్నాయని తెలుసు, నిందలు ఉన్నాయని తెలుసు, బాధలు ఉన్నాయని తెలుసు, ఇంటి పని ఆగిపోయిందని తెలుసు, నీ ఉద్యోగం పోయిందని తెలుసు, నీ డబ్బులు ఎక్కడో ఆగిపోయాయని తెలుసు, ఎన్నో బాధలు ఉన్నాయని దేవునికి తెలుసు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే, నువ్వు ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తావా లేదా? నువ్వెవరిని వెతుకుతావు? దేవుణ్ణా, దేవుడిచ్చేటువంటి వరాలనా? నువ్వెవరిని వెతుకుతావు? దేవుణ్ణా, దేవుడి చేతిలో ఉన్నటువంటి వస్తువులనా? నువ్వెవరిని వెతుకుతావు? దేవుణ్ణా, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు, దీవెనలా? దేవుడు కోరుకునేది అది. దేవుడు కోరుకునేది ఏంటంటే, నువ్వు నన్ను అడిగితే బాగుండేది, కానీ నా చేతులు ఉన్న వస్తువులను అడుగుతున్నావు, తీసుకో అని ఇచ్చేస్తాడు. అది భూ సంబంధమైనది, అది శరీర సంబంధమైనది. పాలు విడవని పిల్లవాడు కోరికలతో అస్తమాను వాళ్ళ అమ్మని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కానీ పాలు విడిచినటువంటి పిల్లోడు ఏం చేస్తాడంటే, వాళ్ళ అమ్మ అతనికి ఏం పెడతాదా అని ఎదురు చూస్తాడు. ఏది పెడితే అది మంచిదని వాడు దాన్ని తింటాడు. ఈరోజు విశ్వాసులు ఎలా ఉండాలంటే, నా దేవుడు నాకు ఏది ఇస్తాడు అని ఎదురు చూస్తారు. అది ఏది ఇచ్చినా దానితో ప్రభువా ఇది నాకు అవసరమని ఇది నాకు ఇచ్చావా, నీకు స్తోత్రం. ఈ ఉద్యోగం అవసరమని నువ్వు నాకు ఇచ్చావా, స్తోత్రం. వ్యాపారం అవసరమని నాకు ఇది ఇచ్చావా, స్తోత్రం. ఈ వ్యక్తి, నేను పెళ్లి చేస్తున్నాను కదా, ఈ వ్యక్తి నా జీవితానికి సరిపోతాడని నువ్వు నిర్ణయించావా, నీకు స్తోత్రం అని ఆ వ్యక్తితో నీ జీవితాన్ని నడిపించడానికి కావాల్సిన వాటన్నిటిని దేవుడు ఏర్పాటు చేశాడని అర్థం చేసుకుని మనము మన జీవితాన్ని నడిపించుకుంటాం. కాబట్టి అంటే పాలు విడిచినటువంటి పిల్లవాడు క్రమశిక్షణతో తాను అదుపు చేసుకుంటాడు, తాను అదుపులో ఉంచుకుంటాడు. అంటే ప్రభువా ఇది నాకు అవసరమని ఇచ్చావా, ప్రభువా నాకు ఏది కావాలో నీకు తెలుసు కదా అని. కాబట్టి కొంచెం ఆలోచించేద్దాం. తర్వాత మరలా ఏం చేస్తాడంటే, తల్లి తన కోసం నిర్ణయించింది తనకు మంచిదని అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు. మరి మనం ఇక్కడ ఆపాం కదా, ఆమె ఇచ్చే దాన్ని బట్టి మాత్రమే గాక ఆమెను ఆమెగా గుర్తించడం ప్రారంభిస్తాడు. ఆమె ఇచ్చేదాన్ని బట్టి మాత్రమే కాక, అంటే దేవుడు ఇచ్చేదాన్ని బట్టి మాత్రమే చూస్తే నువ్వేం చేస్తావంటే, నీ అవసరత ఉన్నప్పుడు ఏడుస్తావు, నీ అవసరత తీరిపోయిన తర్వాత దేవునితో సహవాసం చేయడం మానేస్తావు.
నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గర కన్నీరు కారుస్తావు, ఉపవాసం ఉంటావు, ప్రవచనాల దగ్గరికి వెళ్తావు, పాద్రుల దగ్గరికి వెళ్తావు, ఏదైనా చేస్తావు. నీ అవసరత తీరిపోయిన తర్వాత అమ్మాయ్యా, ఉదాహరణకి రేపు మీరు డోక్రా సీటు కట్టాలి 1వ తారీఖుని, డబ్బులు లేవు. దానికోసం ప్రభువా స్తోత్రం, నాయన తండ్రి ఎలాగా ఏంటి అని మొత్తం మీద వాళ్ళని అడిగి ఆ వడ్డీ కట్టేశావు, డోక్రా సీటు కట్టేశావు. తర్వాత బాధ ఉంటుందా, నొప్పి ఉంటుందా? మళ్ళీ 1వ తారీఖు వరకు దాని గురించి ఆలోచిస్తావా? అది వస్తువుల కోసం చూసి ఏడ్చేటువంటి ఏడుపు. కానీ నువ్వు దేవుని సహాయం పొందుకున్న తర్వాత దేవుడు నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ అవసరత కొరకు నువ్వు ఎలా ఏడ్చావో మిగతా రోజుల్లో కూడా అలాగే ఉంటావు. నీ అవసరత కోసం ఎంతగా ఉపవాసం ఉన్నావో, నీ అవసరత కోసం ఎంత ప్రాకులాడావో తర్వాత కూడా అదే ప్రాకులాట. ఎందుకో తెలుసా? ప్రభువా, నా అవసరత అనేది నా వెనకతలు ఉన్నది, కానీ నువ్వు నా ముందున్నావు. నువ్వు నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తవు, నువ్వు నా దేవుడు. నా కష్టంలో, నా శ్రమలో, నా బాధలో, నా చింతలో, నా వ్యాధి బాధలన్నిటిలో నువ్వే నాకు తోడుగున్నావు. నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, నాకు నువ్వు కావాలి అని మనము దేవునిగా చూస్తాం. దేవునిగా చూస్తాం. గమనించగలగాలి. ఈరోజు మనము ఏం చేస్తున్నామో ఆలోచించు. మనకు కొన్ని బాధలు ఉంటాయి. మా అమ్మని నేను చూడను. ఎందుకు చూడవంటే భూమి అంతా మా ఎక్కకి రాసేసింది, నేను ఎందుకు చూడాలి దాన్ని? అది చూస్తుందిలే అంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసండి? భూమి ఇస్తే చూస్తావా? భూమి ఇవ్వకపోయినా ఆవిడెవరు? నీ తల్లి. ఆమె లేకపోతే నువ్వు లేవు. కాబట్టి నువ్వు ఆమెగా చూసి ఆమెను ఆదరించి నువ్వు అనగలగాలి. ఒకవేళ నువ్వు చూపించే ప్రేమకి అమ్మ తప్పు చేశానే, ఓన్లే అమ్మ ఎదవ భూమి ఆవిడకి కావాలి, సత్య ఏం పట్టుకెళ్తామమ్మా, నువ్వు నా తల్లివి, నీ తర్వాతే నాకు అని నువ్వు చూడగలిగే దాన్నే తనగా గుర్తించు. మీ ఆయన పొట్టు చీర కొనలేదనో, లేకపోతే సినిమాకి తీసుకెళ్లేదనో, మీ అమ్మగారింటికి తీసుకెళ్లేదనో, లేకపోతే నువ్వు అడిగింది కొనివ్వలేదనో, లేకపోతే నేను అర్థం చేసుకోలేదనో, తాగుతున్నాడనో, తిరుగుతున్నాడనో, ఇంకోటి చేస్తున్నాడు, లేకపోతే ఏంటది ఆ వ్యభిచార గృహాల్లో దూరుతున్నాడు, లేకపోతే ఇంటి పక్క దాంతో ఏదో వ్యవహారం పెట్టుకున్నాడు. ఏది పెట్టుకున్నా నువ్వు ఆ వ్యక్తిని నువ్వు ఎలా చూడాలో తెలుసా? హీ ఈజ్ మై హస్బెండ్, అతను నా భర్త. ఈ తాగుబోతుడా, ఈ పనికిమాలినోడా, ఈడా అని నువ్వు అగౌరవపరుస్తూ ఉంటే నీ పిల్లలు నేర్చుకోవట్లేదా? ఈ సమాజంలో నీ భర్తను నువ్వు అవమానపరచట్లేదా? అంటే అలాగని మేము సహించమంటారా అంటే నువ్వు చచ్చిపోయే వరకు సహించాలి. ఆడు ఎలాంటోడైనా సరే. చేసుకున్నప్పుడు గుర్తులేదా? నువ్వు చెప్పిన ప్రమాణాలు గుర్తులేవా? దేవుడి మీద నీకు నమ్మకం లేదా? దేవుని యందు విశ్వాసం లేదా? నీ ఇష్టానుసారంగా విడిచిపెట్టేస్తావా? దేవుడు జతపరిచినటువంటి మనుషులను వేరు చేస్తే ఏమవుతుంది? దేవుడు జతపరిచిన వారిని వేరు చేయొచ్చా? కాబట్టి నీ భర్తను భర్తగా అంగీకరించాలి. అతని వెనకాల వచ్చే వచ్చుబడి, అతని ఆస్తి, అతని బలం, అతని బలగం, అతని జీతం, అతని యవ్వనం అది కాదు. నీ భర్తను భర్తగా నువ్వు అంగీకరించగలగాలి. అది పిల్లలు చేస్తారు. వాళ్ళ అమ్మ ఇచ్చే దాన్ని బట్టి కాదు, కానీ వాళ్ళ అమ్మను అమ్మగానే స్వీకరిస్తారు. షీ ఈజ్ మై మామ్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీకు అర్థమవడానికి, పిల్లలు మా అమ్మ అంతే, నాకు చాక్లెట్ కొనవలేదా, పప్పలు కొనవలేదా, పుట్టినరోజు కేక్ కొనవలేదా, అవన్నీ నెక్స్ట్, అవన్నీ నన్ ఆఫ్ బిజినెస్, కానీ మా అమ్మ అంతే, మా అమ్మ అనగలగాలి. అలా అనాలి, ఆ స్థాయిలోకి రావాలి. నువ్వు అనాలి, నా దేవుడు నాకు సహాయం చేయకపోయినా పర్లేదు, అందుకే ఆ అగ్నిగుండంలో పడేస్తాము అని చెప్పినా కూడా వాళ్ళు ఏమన్నారంటే, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకళ్ళు రక్షించకపోయినా మాకు చింతే లేదు, మా దేవుడే అనగలగాలి. నీ అవసరత తీరలేదని, నీ ప్రార్థన తీరలేదని, నీ గర్భఫలం రాలేదని, లేకపోతే నీ భూములు అమ్ముడవలేదని, నీకేదో దేవుడు ఏం చేయలేదని నువ్వు దేవుని దూరంగా వెళ్ళిపోతే నువ్వు పాలు వెలవలేని పిల్లవాడివి. పిల్లలు ఆ విధంగా అభ్యసించబడతారు. మనము ఆ స్థాయిలోకి రావాలి, పిల్లల స్థాయిలోకి మనం దిగాలి. అలా ఉంటే మంచిది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే బలవర్ధకమైనటువంటి ఆహారం కోసం పాలు మానుకుంటారు. పిల్లలు పాలు ఎందుకు మానేస్తారు? ఏమా చెప్పండి, పిల్లలు పాలు ఎందుకు మానేస్తారు? మనం ఎందుకు మానిపించాలి? బలవర్ధకమైనటువంటి ఆహారం. పాలు కొంతవరకే, 6 నెలల వరకే. 6 నెలల తర్వాత వాళ్ళ జీర్ణశక్తి ప్రక్రియ ప్రారంభమవుతుంది.
అరుగుదలకు వారి శరీరం సహకరిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ పిల్లలు బలవర్ధకమైనటువంటి ఆహారం తినటం మొదలుపెట్టారో బరువు పెరుగుతారు. పిల్లలు బరువు పెరగాలి, పిల్లలు అవయవాలు పెరగాలి, పిల్లల ఎదుగుదల ఉండాలి, పిల్లలకి మెచ్యూరిటీ రావాలి, జ్ఞానం రావాలి, వివేచన శక్తి రావాలి, అమ్మను గుర్తించాలి, నాన్నను గుర్తించాలి, వస్తువును గుర్తించాలి, రంగును గుర్తించాలి. ఇవన్నీ గుర్తించాలంటే వాళ్ళు మెదడు ఎదగాలి, వాళ్ళ అవయవాలు ఎదగాలి, వాళ్ళు అన్నీ ఎదగాలి. అంటే వాళ్ళకి ఏం కావాలి? బలమైనటువంటి ఆహారం అవసరం. వాళ్ళు ఆహారం తినట్లేదంటే వాడికి ఏదో జబ్బు ఉందని గుర్తించి నువ్వు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి, మా పిల్లోడు అన్నం తినట్లేదండి, మా పిల్లోడు మలమూత్రం అంటే బాత్రూమ్కి వెళ్ళలేదండి, లేదా దొడ్లో కూర్చోలేదండి అంటే అప్పుడు ఏం చేస్తాడంటే డాక్టర్ గారు మందులు రాసిస్తాడు. కారణం ఏంటి? వాడు తినాలి, తినదరిగి మళ్ళీ కింద నుంచి బయటకు వచ్చేయాలి. ఇప్పుడు ఆ పిల్లోడు ఏం చేస్తాడంటే, ఆ పిల్లలు ఏం చేస్తారంటే బలవర్ధకమైనటువంటి ఆహారం కోసం పాలు మానుకుంటారు. ఈరోజు మీరు ఆధ్యాత్మిక స్థితిలో ఎదగడానికి మీకు బలమైనటువంటి ఆహారం అవసరం. అందుకే పౌలు అంటాడు ఒక చోట, మీకు అప్పట్లో మీకు బలము లేనందున నేను మీకు పాలతోనే పెంచుతున్నాను. అందుకే మీరు శరీర సంబంధులుగా మారిపోయారు. పాలతో పెంచే ఆహారం ఏంటో తెలుసా? స్వస్థతలు, ఆశీర్వాదాలు, దీవెనలు. మీరు డబ్బు ఇవ్వండి, దశమ భాగాలు ఇవ్వండి, మీరు బాగుపడిపోతారు. ఈ మందిరం కట్టడానికి మీరు డబ్బు ఇవ్వండి, బంగారం ఇవ్వండి, మీ భూములు దానం చేయండి, అయ్యగారికి మంచి భోజనం పెట్టండి, పాస్టర్ గారికి మంచి కారు కొనివ్వండి, పాస్టర్ గారి పుట్టినరోజులకు మంచి మంచి బహుమానాలు ఇవ్వండి. ఇది పాలు తాగేటువంటి పిల్లలు చేసేటువంటి పనులు. బలమైనటువంటి ఆహారం తినే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు గద్దింపును కోరుకుంటారు, సరి చేసుకోవడానికి ఇష్టపడతారు, మార్గాలను మార్చుకుంటారు, ఆలోచనలు మార్చుకుంటారు, బుద్ధులు మార్చుకుంటారు, దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవిస్తారు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం ఒకసారి త్వరగా. సహోదరులారా, అందరు తీయాలి బైబిల్ తెచ్చిన వస్తున్నారా? తీయాలి, అందరూ తీయాలి, బైబిల్ తీయండి అందరూ. చూడండి ఏముందో. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి నుంచి 147వ పేజీ వెనకాతల నుంచి చదవండి. అప్పట్లో మీకు బలముల్ని కానీ బలహీనులై ఉన్నారు కదా వాళ్ళు చెప్తున్నాడు. వాళ్ళు ఏంటి శరీర సంబంధాలు అంటే వాళ్ళ బలహీనతలు ఏంటి? మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులు. మీలో అసూయ కలహం అని వచ్చేసింది కాబట్టి మీరు శరీర సంబంధాలు. అంటే ఏంటి? ఈ నిజమైనటువంటి విశ్వాసి పాలును మానుకుంటాడు. ఎందుకని? బలవర్ధకమైనటువంటి ఆహారం కోసం. వాడు పరుగులు తీస్తాడు. దేవుని వాక్యం కొరకు సరిచేసేటువంటి సేవకుడు ఎక్కడున్నాడు? మంచి వాక్యం చెప్పే సేవకుడు ఎక్కడున్నాడు? మా బతుకులు బాగుపడాలని బోధించే సేవకుడు ఎక్కడున్నాడని నెతుక్కుని వాళ్ళతో సహవాసం చేస్తారు. పాలు తాగేటువంటి పిల్లలు స్వస్థపరిచే పాస్టర్ ఎక్కడున్నాడు, ప్రవచించే పాస్టర్ ఎక్కడున్నాడు, లేకపోతే దశమ భాగాలు ఇచ్చుకునే పాస్టర్ ఎక్కడున్నాడు అని పరుగులు తీసి వాళ్ళతోనే ఆ జీవితాలు కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎదుగు బదుగు అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థనకు వెళ్తారు కానీ అసూయలు మానరు. వాళ్ళు ప్రార్థనకు వెళ్తారు, కలహాలు మానరు. వాళ్ళు ప్రార్థనకు వెళ్తారు, విరోధాలు ఉంటాయి. వాళ్ళు ప్రార్థనకు వెళ్తారు, ఎవరితోనూ సమాధాన పడరు. ఈ వ్యక్తిని చూసి ఏ వ్యక్తి కూడా ఆ ఊర్లో మారు మనసు పొందరు, వదులుకోవడానికి ఇష్టపడరు. ఈ మనిషిని, ఎక్కడికో ప్రార్థనకి వెళ్తున్నటువంటి మనిషిని చూసి ఇంటి పక్క ఆవిడ ఎందుకు మారట్లేదు, ఎందుకని మారు మనసు పొందట్లేదు, కోడలు ఎందుకు మారట్లేదు, అత్తగారు ఎందుకు మారట్లేదు, కుటుంబంలో మనుషులు ఈ వ్యక్తిని చూసి, గుడికి వెళ్ళేటువంటి మనిషిని చూసి, 24 గంటలు ప్రార్థన చేసేటువంటి మనిషిని చూసి, ఉపవాస ప్రార్థనలు అంటే, స్వస్థతా ప్రార్థనలు అంటే ఆ పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు, ఆ కూటం ఈ కూటమని వెళ్ళేటువంటి మనిషిని చూసి ఆ భర్త ఎందుకు మారట్లేదు? వీళ్ళు పాలు తాగేటువంటి పిల్లలు. కారణం ఏంటో తెలుసా? వీళ్ళకి బలమైన ఆహారం ఉంటే వీళ్ళ ప్రవర్తన మారుతుంది. ఎదుగుదల, ప్రార్థనలో మార్పు, విశ్వాసంలో మార్పు, నడకలో మార్పు, ప్రవర్తనలో మార్పు, పిల్లల మాట తీరులో మార్పు, అన్ని విషయాల్లో ఓర్పు, సహనం. అప్పుడే ఆవిడ ఏం చేస్తుంది? ఆ మార్పు చెందినటువంటి మనిషి ఆ వ్యక్తిని, తన భర్తని క్షమించడం ప్రారంభిస్తుంది, తన అత్తమ్మను క్షమించడం ప్రారంభిస్తుంది, తర్వాత ప్రేమించడం ప్రారంభిస్తుంది. ఏం చేయడం ప్రారంభిస్తుంది? మీకు ఉదాహరణ చెప్తాను.
నేను చెప్తాను. నేను నేను నా తప్పును ఒప్పుకుంటున్నాను. మా నాన్నగారు, మా అమ్మగారు చనిపోయారు. మా నాన్నగారు ఉన్నారు. ఆయన ఇంకా మారు మనసు పొందలేదు. నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను. కానీ దేవుని ఉద్దేశం ఏంటో ఎదురు ఎదురు చూస్తున్నాను. మార్పు చెందలేదు. ఆయన నాకు ఎప్పుడూ ఉపయోగపడ్డారు. ఇప్పుడే కాదు, మా చిన్నప్పటి నుంచి కూడా మాకు ఎప్పుడు ఆయన, ఇదిగో నీకు ఈ బట్టలు కొన్నానని మా నాన్నగారు అంటాం నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఎరగను. నా చిన్నప్పుడు ఎప్పుడైనా కొన్నారేమో నాకు తెలియదు, కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఈ చెప్పులు కొనుక్కో, లేకపోతే బట్టలు కొనుక్కో, లేకపోతే ఈ డబ్బులు పెట్టుకెళ్ళి ఇంకోటి చెయ్యి అని నా వ్యక్తిగతంగా నాకు ఎప్పుడూ ఏమేమి లేదు. 100, 200 అది వారానికో, లేకపోతే 2 వారాలకో, లేకపోతే నెలకో ఇచ్చి ఏమన్నా పట్టురా అంటాడు అంతే. అలాంటి వ్యక్తి మొన్న రాత్రి ఏమైందంటే, మా చుట్టాలు ఆవిడ వచ్చింది, మా అత్తగారు, చిన్నత్తగారు. ఆవిడ బిర్యానీ తింటుందని చెప్పి బిర్యానీ పట్టుకొచ్చాం. మా నాన్నగారు అప్పటికే ఫుల్గా తాగేసి పడుకున్నాడు. ఆయన లేపాను, లేగలేదు. భోజనానికి రండి, భోజనం చేయండి అంటే లేగలేదు. ఆయన అయిపోయింది, ఆయన పడుకున్నాడు కదా, తర్వాత తింటాడులే అని చెప్పి మేము ఏం చేసామంటే, నేను, మా అమ్మమ్మ, మా చిన్నత్తగారు వాళ్ళు తినేశారు. తర్వాత నేను, మా భార్య తినేసాం. అయిపోయింది. ఆయన లేచి బయటికి వెళ్తుంటే మా పాస్టమ్మ అన్నది, మామయ్య గారు భోజనం చేయరా అన్నది. ఆయన అన్నాడు, నాకు ఎట్టుబడి ఎవడున్నాడు అన్నాడు. ఆయన చాలా బాధ కలిగింది. వెళ్ళాను, నేను అడిగాను కదా అని 2-3 కేకలు వేసాను. నువ్వు మాకేం పెడుతున్నావు, నీ సొమ్ము మేము తింటలేదు అని అన్నాను. ఆయన ఏదో మాట్లాడాడు, అయిపోయింది. తర్వాత ఒక అరగంట తర్వాత వెళ్ళి లేపి భోంచేద్దు కానీ రా అన్నాను. వెంటనే లెగిసి వచ్చి భోజనం చేశాడు. ఏం కూర అన్నాడు. బిర్యానీ. నాకు వద్దు అన్నాడు. వైట్ రైస్ పెరిగేసి తినేసిన తర్వాత చీకటి నీళ్ళు పడుకున్నాడు. నేను ఎందుకు వెళ్ళానో తెలుసా? నాకున్నది ఆయన ఒక్కడే. ఆయన మా నాన్న. నేను చూడకపోతే ఎవరు చూస్తారు? అతను నాకు ఏమి పెట్టకపోవచ్చు, కానీ అతను నా తండ్రి. నన్ను దేవుడు అతని ద్వారా పంపించాడు. అతను లేకపోతే నేను లేను. దేవుడు ఎందుకు ప్రభువా అంటే, నేను మార్పు చెందాను కాబట్టి ఎందుకు ప్రభువా అని అడుగుతాను. మార్పు చెందకపోతే నేను మా నాన్న కలిసి తాగుతామా తాగమా? ఒకప్పుడు తాగాం. నాన్న నాకు బీడీ కావాలనంటే మా నాన్న బీడీ ఎట్టుకొచ్చి ఇచ్చాడు. మీరు నమ్మరు, నిజం నిజమండి. కడపలో మేము పనిచేస్తున్నప్పుడు నేను చెప్పడానికి సిగ్గుపట్టలేదు. ఒకరోజు ఆ ప్రదేశానికి వెళ్ళాం. ఎరా అన్నాడు. నేను ఎంత తాగుతావా అన్నాడు. బీరు ఇచ్చుకో నాన్న. నిజమండి, మా నాన్న పట్టుకొచ్చి ఇచ్చాడు బీరు. తర్వాత ఏం చేయలేదు. ఏంట్రా అన్నాడు. ఏమి లేవు నాన్న అన్నాను. మా నాన్నగారు ఏం చేశారు తెలుసా? నేను ఇలా చేయాలని చెప్పట్లేదండి, ఆయన ప్రేమ గురించి చెప్తున్నాను. అంటే మేమిద్దరం కలిసి తాగాం కాబట్టి మా నాన్నకి నాకు మీద ప్రేమ ఎక్కువైంది. ఇప్పుడు నేను మారిపోయాను కాబట్టి నేను అతనికి శత్రువులా కనపడుతుంది, ఎందుకంటే తిడుతున్నాను కాబట్టి. ఆయన ఏం చేశాడో తెలుసా? నాకు ఏమీ లేవు, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. ఏంట్రా అన్నాడు. డబ్బులు ఏమి లేవు నాన్న, సిగరెట్లు లేవు అన్నాను. పక్కోడి దగ్గరికి వెళ్ళి కైని పట్టుకొచ్చి నా చేతులు పెట్టాడు. మా నాన్నకి నేనంటే ఎంత ఇష్టమో చూడండి. అంటే తప్పుడు పనులు చేయడానికి ప్రేరేపించవచ్చు, కానీ అది ప్రేమతోనే చేశాడు. కారణం ఏంటో తెలుసా? మా నాన్న ఏమనాలి? బుద్ధి లేదా ఎదవా అనాలి. కానీ మేమిద్దరం ఒకటైపోయాం. మా నాన్న తాగిపోతే నేను తాగు నేర్చేసినాను కాబట్టి మీ ఇద్దరం షేర్ చేసుకుంటున్నాం. ఒకవేళ ఆ రోజు దేవుడు నన్ను మార్చకపోతే ఈరోజు మేమిద్దరం కలిసి తాగి ఉండేవాళ్ళం. అవునా కాదా? చెప్పాలి. మేమిద్దరం కలిసి ఒకటే సిగరెట్ కాల్చి ఉండేవాళ్ళం. అవునా కాదా? మేమిద్దరం కలిసి ఒకటే రెస్టారెంట్కి వెళ్దాం. అవునా కాదా? కానీ దేవుడు నన్ను దర్శించి నాకు మారు మనసు ఇచ్చి, అది తప్పుడు పని, అది అసహ్యం అని చెప్పి దేవుడు నన్ను మార్చాడు. కాబట్టి ఇప్పుడు నేను మా నాన్నకి శత్రువుని అయిపోయాను. కారణం ఏంటి? డబ్బులు అడుగుతాడు. ఎందుకు? నేను ఇవ్వను అంటాను, కోపం వస్తుంది. ఇప్పుడు అతను తాగుతాడు, నేను తిడతాను, అతన్ని అవసరమైతే ఏదో ఒకటి అంటాను. అందుకని ఇప్పుడు నేను అతనికి శత్రువుని అయ్యాను. అందుకే నా మీద అతను కోపం ఉంచుకున్నాడు. కానీ ఆ మందు మానేస్తే మా నాన్న నేను ఒకటి కాదా? ఆ మందే మా నాన్న విడిచిపెట్టేసి ఆ త్రాగుడు అనేటువంటి బలహీనత నుంచి బయటకు వచ్చేసి నాకులా బైబిల్ పట్టుకుంటే అప్పుడు మేమిద్దరం ఎలా ఉంటాం? ఒకప్పుడు నా కోసం బీడీ అడ్డుకొచ్చిన మా నాన్న ఇప్పుడు నా కోసం ప్రార్థన చేయడా? మార్పు. కానీ మనం అతన్ని ప్రేమించగలగాలి. నేను ఈరోజు మారిపోయానని చెప్పి మా నాన్న ద్వేషిస్తే ఆ వ్యక్తి ఎలా మారతాడు? అప్పుడప్పుడు అంటాడు, ఇదేనారా నీకు దేవుడు నేర్పింది అంటే, అతని బాధలో ఇదేనారా వీళ్ళు అందరికి చెప్పి ఎంతకెందుకో తెలుసా? నేను ఆయన డబ్బులు ఇవ్వలేదని, అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదని నా మీద గొడవ ఏంటో తెలుసా? వెళ్ళి 10 మందికి చెప్తావు ఇదేనా అంటే ఏదో ఒక విధంగా అతని బాధ. కాబట్టి ఆ బలహీనతను అర్థం చేసుకోగలగాలి. బలహీనతను అర్థం చేసుకోగలగాలి. మన జీవితంలో మనము పిల్లలుగా మారగలగాలి. ఇప్పుడు మా పాప ఉంది. ఆ పిల్ల చేతులు చాపితే వెళ్ళిపోతుంది, కానీ ఒక వయసు వస్తుంది,
ఆ తర్వాత వెళ్ళదు. ఎందుకని? ఆయనకున్న అలవాట్లను బట్టి చి చి అంటది. కానీ ఇప్పుడు ఆ పిల్ల చేతులు చాచినా ఆయన స్వరం వినగానే కెవ్వుని కేకేస్తుంది, గొంతులేసేస్తుంది, చేతులు చాపేస్తుంది. పిల్లల మనస్తత్వం పిల్లల మనసులోకి రావాలి. ఆ రోజు నాకు కోపం వచ్చింది, బాధ వచ్చింది. కానీ దేవుడు అన్నాడు, ఒకసారి వెళ్ళి లేపి అన్నం తినమని అడగచ్చు కదా. వెళ్ళాను, లేపాను, లేచాడు, శుభ్రంగా భోజనం చేశాడు, వెళ్ళిపోయాడు. నిన్న అంటున్నాడు ఆయన, జరిగింది మొన్న నైట్ జరిగింది. నిన్న అన్నాడు, కూర తెమ్మంటావా? మన కూర తెమ్మంటావా? ఏమండి, ప్రపంచంలో ఎంతమంది మనుషులున్నా అతను ఒక్కడే నాకు తండ్రి. నేను అతనితో ఉన్నట్టుగా ఇంకెవరితో ఉండలేను. కారణం ఏంటో తెలుసా? హీ ఈజ్ మై ఫాదర్. ప్రపంచంలో నీకు ఎంతమంది బంధువులు ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు, ఆ ఒక్కరే నీకు తల్లి, ఆ ఒక్క వ్యక్తే తండ్రి, ఆ ఒక్కడే నీకు భర్త, ఆ ఒక్కరితే నీకు భార్య. ఆమెతో ఉన్న రిలేషన్, ఆమెతో ఉన్నటువంటి ఆ వ్యక్తితో ఉన్న రిలేషన్, ఆ తల్లితో, ఆ తండ్రితో, ఆ అత్తగారితో, ఆ మాంగారితో, ఆ పిల్లలతో ఆ సంబంధం. జాగ్రత్త, మనము పిల్లలాగా మారగలడానికి ప్రయత్నించాలి. బలవర్ధకమైనటువంటి ఆహారం కోసం ఏం చేస్తాడు? పాలు మానుకుంటాడు. పౌలు అంటున్నాడు, అప్పట్లో మీకు బలము చాలలేదు, నేను బలమైన ఆహారం చెప్పాలనుకున్నాను, బలమైన వాక్యం, బలమైనటువంటి వాక్యం మీకు చెప్పాలని అనుకున్నాను, కానీ మీకు బలము చాలదే. కాబట్టి మొట్టమొదటిగా రక్షించిన వ్యక్తికి 10 సంవత్సరాల విశ్వాసికి ప్రసంగం సెట్ అవ్వదు. సువార్త వేరు, ఉపదేశం వేరు, బోధ వేరు. కాబట్టి సువార్త చెప్పేవాడికి సువార్త చెప్పాలి, ఉపదేశించేవాడికి ఉపదేశం చెప్పాలి. బోధ వేరు. మీకు కొంచెం నొప్పి కలగవచ్చు, బాధ కలగవచ్చు, దుఃఖం కలగవచ్చు, కానీ మీకు బలమైనటువంటి ఆహారం పెట్టకపోతే మీరు ఎప్పటికీ ఎదుగుతారు? మరగుజ్జు మనుషులు అయిపోతారే, మీ అవయవాలు మీకు పనిచేయవే, తర్వాత మీరు వయసుకు వచ్చేటప్పటికి మీ శరీరాలు సహకరించవే, మీరు బలహీనులుగా ఉంటారే, అప్పుడు మేము ఎవరో పెళ్లి చేసుకోరే, పాకలేరు, నడవలేరు. కారణం, నీకేదో బలహీనత ఉంది. కానీ దేవుని వాక్యాన్ని మీకు చెప్తున్నప్పుడు, బలమైనటువంటి ఆహారాన్ని లేకపోతే బలమైనటువంటి వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నప్పుడు, మీరు పాలు మానుకున్న విశ్వాసులైతే ఈ వాక్యాన్ని వెంబడిస్తారు. పాలు మానని విశ్వాసులైతే ఏం చెప్పాడు రేడు అంతే, మీ బతుకులు అంతే. ఇంకా తప్పేం కాదు. పాస్టర్ గారు ఏదో చెప్పాడు కానీ ఏమర్థమైందే? నీ బతుక్కి ఎప్పటికీ అర్థం కాదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు పాలే తాగుతావు. నీకేదో జబ్బు ఉంది, ఆ జబ్బు తగ్గించుకో. ఆ జబ్బు తగ్గాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నీ జబ్బు తగ్గాలంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాలో ఏ జబ్బు ఉందో చూడు అని. నేను ఎందుకంటే నాకు ప్రసంగాలు ఎక్కట్లేదు, కోపం వస్తుంది, స్వార్థం వస్తుంది, అసూయ వస్తుంది, గొడవలు ఎట్టాలనిపిస్తుంది, వాళ్ళని వీళ్ళని రేపాలనిపిస్తుంది. వెళ్ళి దేవుని దగ్గర వెళ్ళి కూర్చో. నీ వైద్యుడు ఆయనే. మారాలి మనిషి. ఎంతకాలం నీ జీవితంలో ఇలాంటి దరిద్రమైన బతుకుతావు? దేవుని రాజ్యానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా? ఎంచుకోవాల్సింది నువ్వే. పాలు మానేటువంటి పిల్లోడు బలమైనటువంటి ఆహారం కావాలని పాలు అడగడం మానేస్తాడు. అమ్మా నా కోసం ఏం తయారు చేసావు, అమ్మా నా కోసం ఏమి వండావు. స్కూల్ నుంచి వచ్చిన పిల్లోడు అమ్మ పాలు అండు, మమ్మీ నువ్వేం ప్రిపేర్ చేసావు, నా కోసం ఏం తయారు చేసావు, నేను స్కూల్ నుంచి వస్తానని తెలుసు కదా. చేస్తున్నారా? పిల్లలు స్కూల్ నుంచి వచ్చినట్టు మీరు ఏమైనా వండి పెడుతున్నారా? వండాలా? పిల్లలు ఏది అడిగితే అది పెట్టాలి. కానీ పెట్టే ముందు వాళ్ళకి చెప్పాలి, అరే నువ్వెంత తినాలి, ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, క్రమశిక్షణ నేర్పాలి. పెట్టమన్నాడు కదా నువ్వు కూరేకు, ఆడు అడిగాడు కదా అని చెప్పేసి మొత్తం దాకట్టుకెళ్ళాడు ముందెట్టకు, అది చాలా ప్రమాదం. కారణం ఏంటో తెలుసా? వాడు రేపొద్దుట భయంకరమైనటువంటి సమాజానికి చెడ్డ చేసేటువంటి వ్యక్తిగా మారిపోతాడు. వాడు ఇతరుల కోసం ఆలోచించేటువంటి వ్యక్తి కాదు, వాడు స్వార్థం కోసం ఆలోచించుకున్నటువంటి వ్యక్తి. వాడు సమాజానికి ఒక చెడ్డ తరాన్ని తయారు చేస్తున్నావు, ఒక చెడ్డ వ్యక్తిని తయారు చేస్తున్నావు. నువ్వు జాగ్రత్త. నీ పిల్లలకి క్రమం నేర్పాలి, వాళ్ళకి అన్నీ పెట్టాలి, క్రమం నేర్పాలి. అది నేర్పాలంటే ముందు నీకు రావాలి, తండ్రిగా తల్లిగా నీకు తెలియాలి. నువ్వు పాలు మారిన పిల్లల్లాగా మారాలి. ఆ విధంగా మనం ఉండాలి. దేవునితో విశ్వాసుకున్నటువంటి సంబంధం మనం దీని అంతటితో పోల్చుకుని వర్తింపజేసుకోవాలి. ఆ 131వ కీర్తన అంతా మీరు చదువుకుని, ప్రభువా మరి నా కన్నులు దేని చూస్తున్నాయి అని మనం నేర్చుకోవాలి, అభ్యసించాలి, అభ్యసించబడాలి.
అలా అభ్యసించబడితే మనం పిల్లల స్వభావంలోకి వస్తాం, పిల్లలుగా మారతాం, పిల్లలుగా మనము మనసు మార్చుకుని దేవుని దగ్గర విధేయులం అవుతాం, దేవుని దగ్గర లోబడతాం, దేవుని యందు భయభక్తులు కలిగి మన జీవితాన్ని కొనసాగిస్తాం. అప్పుడు మనకి పరలోకంలో నా పేరుంది, చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్తాను, అప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తావు, ప్రభువా చావైనా మరణమైనా నాకు లాభమే, నువ్వేది అనుమతించినా నా జీవితానికి సంతోషమే అనేటువంటి విషయాన్ని నేర్చుకుంటాం. తర్వాత ఈ పిల్లలు శిక్షణము చేయబడతారు. ఏం చేయబడతారు? ఈరోజు ప్రసంగం నా మాటలు మీకు కొంచెం ఘాటుగా ఉన్నాయా? బిర్యానీలో మసాలా ఎక్కువైందా? పర్వాలేదు, ఇంటికి వెళ్ళి మజ్జిగ తాగండి, తగ్గిపోతుంది. అంటే ప్రార్థన చేసుకోండి, నా కోసమే కదా, నాతోనే కదా దేవుడు నాతో మాట్లాడాడని మీరు అర్థం చేసుకోండి. కాబట్టి కొన్ని విషయాలు మనం ఇంకా నేర్చుకుందాం, మనకు ఇంకా సమయం ఉంది. శిక్షణము చేయబడడం. ఏం చేయబడడం? మాట్లాడాలి. శిక్షణము చేయబడడం ఏంటి? ఆ శిక్షణం ట్రైనింగ్ పీరియడ్. పిల్లలు శిక్షణం చేయబడతారు. మనము ఆ విధంగా ఉంటే చాలా విషయాలు, కొన్ని విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. చూడండి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయం కలదు. మై డియర్ సిస్టర్ అండ్ బ్రదర్, ఆలోచన చేయండి. ఆకాశం క్రింద సమయం ఉన్నది, ప్రతిదానికి సమయం కలదు. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. శిక్షణం చేయబడడం. దేవునిలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క మనిషి కూడా ఈ విధమైనటువంటి ట్రైనప్ పీరియడ్లోకి రాగలగాలి. ఏంటి? పుట్టడానికి చావడానికి, నాటుటకును నాటబడిన దానిని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకును, రాళ్లను కొప్పవేయుటకును, కౌగిలించుట మానుటకును, వెదుకుటకును, పోగొట్టుకునుటకును, దాచుకునుటకును, పారవేయుటకును, చింపుటకు, కొట్టడానికి, మౌనంగా నుండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించబడుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, ప్రతిదానికి సమయం గలదు. ఇక్కడ 14 జంటలు ఉన్నాయి. మీరు తర్వాత చదువుకోండి. 14 జంటలు, 14 విషయాలంటే 14 × 2 అంటే 28 విషయాలు ఉన్నాయి. ఏంటి? పుట్టడానికి సమయం ఉంది. ముందు వచ్చేస్తానంటే అవుతుందా? బ్రహ్మిలా హాస్పిటల్లో ఒక ఆపరేషన్ చేశారు. ఏంటో తెలుసా? దరిద్రమైనటువంటి భయంకరమైనటువంటి మనుషులు, శాడిస్ట్ మనుషులు అనాలి వెళ్ళండి. అసలు ఇలాంటి వాళ్ళని రాయి కట్టి సముద్రంలో దింపేయాలి. ముందు పాపో బాబో పుట్టింది వాళ్ళకి. ఇద్దరు పుట్టినరోజులు ఒకే రోజు రావాలని 7వ నెలలోనో 8వ నెలలోనో ఆపరేషన్ చేయించేసి తీసుకెళ్ళి బాక్స్లో పెట్టించారు. ఏమనాలి వాళ్ళని? మనుషుల్ని ఏమనాలి? శాడిస్ట్ మనుషుల్ని వాళ్ళని. ఇలాంటి దరిద్రమైనటువంటి స్వభావం కలిగిన మనుషులు కొంతమంది ఉంటారు. అలాంటి మనుషుల్ని రాడ్ కట్టేసి తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి? ఏమండి, తల్లి గర్భంలో ఉండవలసినటువంటి ఆ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ఏర్పాటు చేయడానికి ఎంత డబ్బు అయినా పర్లేదంట, కానీ ఇద్దరు పుట్టినరోజు ఒకే రావాలని దేవుడికి తెలీదా? నువ్వు ఎప్పుడు పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఎలా పుట్టాలో, ఏ ప్రదేశంలో పుట్టాలో, ఏ ఇంట్లో పుట్టాలో మనం అనుకుంటాం. అనవసరంగా పుట్టాను రాయలకి. దేవుడు ఎంత ప్రణాళిక కలిగితే నిన్ను ఆ కుటుంబంలో పెట్టాడు. మనం చాలాసార్లు బాధపడిపోతూ ఉంటాం. ఎందుకని? తల్లిదండ్రులు మాకు అది చేయలేదు, ఇది చేయలేదు, అనవసరంగా ఆయన కడుపులు పుట్టాను రా. దేవుడికి తెలీదా నిన్ను ఎవరికి పుట్టించాలో? దేవునికి తెలీదా నీకు ఎవరిని తల్లిదండ్రులుగా డిజైన్ చేయాలో? దేవునికి తెలీదా? జాగ్రత్త. మీ తల్లిదండ్రుల గురించి మీరు అలా మాట్లాడుకుంటారేమో. వాళ్ళు నేను అనవసరంగా పుట్టాననే స్థాయికి నువ్వు వచ్చినప్పుడు, నువ్వు పుట్టినప్పుడు నీ కోసం ఎంత కష్టపడ్డారో, వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు.
నువ్వు ఆ స్థాయికి వచ్చి ఎవరినో చూసి ఆ వసతులు నీకు లేవని, నీ అవసరతలు తీర్చలేదని, నీకు హోదా ఇవ్వలేదని, స్థాయి ఇవ్వలేదని, లేకపోతే నువ్వు అనుకున్న విధంగా నువ్వు పెరగడానికి నీ తల్లిదండ్రులకి సోర్స్ లేవని అనవసరంగా పుట్టాను అనుకుంటున్నావు. అసలు ఆ మాట నీ నోటికి వచ్చేంత జ్ఞానం నీకు వచ్చినప్పుడు రాకముందు నిన్ను ఎవడు పెంచాడు? నీకెవరు సమకూర్చారు? అప్పుడే ఇది మాకు వద్దని పాడైతే నీ బతుకేంటి, నీ జీవితం ఏంటి, నీ స్థితి ఏంటి? కాబట్టి పుట్టడానికి టైం ఉంది, చచ్చిపోవడానికి నేను తొందరగా చచ్చిపోతాను స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఎవడ మింగమన్నాడు? నరకానికి పోతా జాగ్రత్త. చావడానికి టైం ఉందండి. చాలామంది పనికిమాలిన ప్రార్థన చేస్తారు, ప్రభువా ఇంకా ఎంతకాలం ఉంచుతావు నన్ను ఇక్కడ, తొందరగా తీసేసుకోని. నువ్వు చెప్పాలి, మరి నువ్వు చెప్పాలి, దేవునికి సలహా ఇయ్యి, ప్రభువా నన్ను తీసేసుకోను ఆయన, ఎందుకు ఈ జీవితం, లాక్కోలేక పీక్కోలేకున్నాను. నీకు ఆ బుద్ధి ఎప్పుడు రావాలి? ఎప్పుడు రావాలా బుద్ధి? దేవుడు నిన్ను సజీవంగా ఉంచింది ఎందుకో తెలుసా? మారతావా. నువ్వు చచ్చిపోతే, నరకానికి పోతే నష్టపోయేది దేవుడు, నువ్వు కాదు. నష్టపోయేది దేవుడు. ఎందుకంటే నరకం మనుషుల కోసం చేయలేదు దేవుడు. నరకం చేసింది శత్రువు కోసం, అపవాది కోసం, వాడితో కిందకి తోసివేయబడినటువంటి ఆ సమూహం కోసం చేశాడు, నీ కోసం కాదు. కానీ శత్రువు ఏం చేయాలంటే, నేను నాతో పాటు కొంతమందిని లాక్కుపోవాలని చెప్పి నీ దరిద్రంలో, నీ గృహంలో దూరి నిన్ను నాశనం చేశాడు. నువ్వు అవకాశం ఇచ్చావు వాళ్ళకి, నువ్వు ఇచ్చావు వాళ్ళకి అవకాశం. అందుకే వాడు నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ పిల్లల్లో, నీ భర్తలో దూరి నిన్ను నాశనం చేస్తున్నాడు, ఎదగనివ్వకుండా. నువ్విచ్చావు అవకాశం. కాబట్టి ప్రభువా నన్ను తీసేసుకోవా, ఎందుకు తీసుకుంటాడు దేవుడు? అలాగా తట్టుకోలేక ఒక ఆయన, కొంతమంది వృద్ధాప్యంలో వాళ్ళ పిల్లలు చూడలేదని వాళ్ళు తాగి చచ్చిపోతారు. అసలు ఆ పిల్లలు చూడకుండా ఉండేటువంటి కఠినమైన మనసు నేర్పింది ఎవరు? నువ్వు కాదా? నీ కఠినత్వం కాదా? ఓ పాస్టర్ గారు చెప్తే విన్నాను. ఆయన ఏం చెప్పాడంటే, ఒక ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంది ఒక చోట. ఆవిడకి ఇన్సూరెన్స్కి సంబంధించింది ఒక స్కీమ్ ఉంది. అందులో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఆమె యొక్క తల్లిదండ్రుల్ని, భర్తని, పిల్లల్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ పిల్ల ఏం చేసిందంటే తెలుసా, వాళ్ళ అమ్మ పేరు అందులో ఎక్కించలేదంట. మేము రీసెంట్గా విన్నాము పాస్టర్ గారు చెప్తుంటే. వాళ్ళ అమ్మగారి పేరు ఆ ఇన్సూరెన్స్ దాంట్లో వాళ్ళ అమ్మ పేరు యాడ్ చేయలేదు, తీసేసింది ఆవిడ. వాళ్ళ నాన్నగారి పేరు ఉంచింది. ఆవిడ వెళ్ళి పాస్టర్ గారికి చెప్పిందండి, పాస్టర్ గారు మా పిల్ల నా పేరు తీసేసిందేనంటే. ఆయన ఫోన్ చేశాడు, యారా ఏంటి ఇలా చేసావు, అమ్మ పేరు తీయించేసావు అంటే, అన్నయ్య మేము పుట్టిన కాడ నుంచి మా అమ్మను చూస్తున్నాం. మా అమ్మ ఇంత ఏంటి ఆవిడ వయసులో ఉన్నంత వరకు కూడా తన ఇంటి మీద అమ్మగారోళ్ళ మీద మమకారంతో అన్ని అమ్మగారోళ్ళకి ఇచ్చింది. మా నాన్నకి సంబంధించిన వాళ్ళతో కానీ, మా నాన్న విషయంలో కానీ, మా నాన్నగారికి సంబంధించిన తల్లిదండ్రులు, మా మేనత్తోళ్ళని ఎవరిని కూడా ఇంటికి రానిచ్చేది కాదు. వాళ్ళ అమ్మగారులకే, వాళ్ళ చెల్లోళ్ళ పిల్లలకే కానీ, మా మేనత్తోళ్ళ పిల్లలకు కానీ, మా మామయ్యోళ్ళ పిల్లలకు కానీ, మా నాన్న దొరుకుని ఎవ్వరికి కూడా ఇంటికి రానిచ్చేది కాదు, ఏమి పెట్టేసేది కాదు. అసలు మా నాన్నగారిని మాట్లాడనిచ్చేది కాదు. సంపాదన అంతా మా నాన్నగారిది. కానీ ఆమె తన ఇంటి వారికే మా అమ్మగారిని చూపింది. నేను చిన్నప్పటి నుంచి చూశాను, అందుకని ఆమె మీద నాకు అసహ్యం వేసింది. నీ పిల్లలు నేను చూడకుండా అర్ధాంతరంగా అనాథాశ్రమంలో పడేయడానికి, రోడ్ల మీద వదిలేట్టి పోవడానికి, నువ్వు చచ్చిపోతున్నా కూడా నీకు రూపాయి ఖర్చు పెట్టకుండా అలాగే పాడేసి ఉండడానికి నువ్వే కారణం. నువ్వే తల్లిగా, తండ్రిగా కారణం నువ్వే. నీవు నీ పిల్లలకి నేర్పావు చిన్నప్పుడు, నీ కఠినత్వం నేర్పింది. నీకు నీ తల్లిదండ్రులు ఎంతో, నీ అత్తగారు నీ మాంగారు కూడా తల్లిదండ్రులే. నీకు అక్క చెల్లెలు ఎంతో, నీ ఆడబడుచులు కూడా నీకు అక్క చెల్లెలతో సమానం. నీ మర్దిగారులు ఎంతో, అంటే మీ చెల్లి భర్త ఎంతో, నీ ఆడబడుచు భర్త అంతే కూడా అంతే అంటారు. నీ కుటుంబం 2 కుటుంబాలు. ఒక ఆడపిల్లకి అమ్మగారిల్లు, అత్తగారిల్లు 2 కుటుంబాలు, 2 నావే అని అనుకుంటున్నారు. నీ పిల్లలు చూస్తున్నారు నేను, జాగ్రత్త. నువ్వు చేసే యాసాలు, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు పిలిచే పిలుపు, పలకరింపు, మీ ఇంట్లో నీ అత్తగారిని, మీ మాంగారిని, నీ ఆడబడుచుల్ని చూసే విధానం, నీ పిల్లలు నిన్ను చూస్తున్నారు. పిల్లలు ఏమీ మర్చిపోరు, జాగ్రత్త. అభ్యసించబడతారు. నీకెప్పుడు ఉండదో తెలుసా? మరణప్రాయానికి వచ్చినప్పుడు నీ పిల్లలు అర్ధాంతరంగా. కారణం ఏంటో తెలుసా అండి? పిల్లలు మనసులో దాచుకుంటారండి.
పిల్లల మనసు ఆయన చెప్పాడు. పిల్లల మనసు ఎలాంటిదంటే తెలుసండి, మనము సిమెంట్ సపడా చేసేసిన తర్వాత దాని మీద కొన్ని రాతలు రాస్తాం కదా, 2006 రాధ, రాజ్యలక్ష్మి, లేకపోతే గమ్మునొచ్చేసేయండి, ఏమనుకోకండి. తర్వాత ఏయో రాస్తూ ఉంటాం కదా, అవి ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత చక్కగా ఇప్పుడు ఫ్లోర్ చేశారు, దీని మీద మీరు ఏదైనా బొమ్మ, కొంతమంది ఇంట్ల మీద అష్టాచమ్మ ఆట ఆడేటువంటి డ్రాయింగ్ వేస్తారు. చెరుగుతుందా? పిల్లల మనసు కూడా అలాంటిదే, చెరుగుపో. మరి అదేంటమ్మా అంటే, లేదు ఆవిడకి అలాగే ఉండాలన్నయ్య, వదిలేయండి, ఆవిడ గురించి మాట్లాడకండి. ఎందుకు అంత కట్టినారు? మీ పిల్ల అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారిని ఎందుకు చూడలేదో తెలుసా? నువ్వు నేర్పావు. కోడలుగా ఉన్నప్పుడు నువ్వు నేర్పావు, జాగ్రత్త. మనం నేర్పిందే పిల్లలు అభ్యసించబడతారు. నేను ఇక్కడతో ఆపుతున్నాను. తిరిగి వచ్చే వారం నేర్చుకుందాం. దేవుడి మాటలు మనం వెనుకలో ఫలింపు చేయను గాక. అందరూ లేచి నిలబడదాం. త్వరగా రా. లేచి నిలబడదాం. నిలబడండి, పర్లేదు.